దీనమ్మ ఏ రీల్ కి ఇంత కష్టపడలేదురా, ఈ రీల్ కి ఇంత కష్టపడ్డాను. లిటరల్లీ 5 ప్లేట్లు పానీపూరి తిన్నా ఒకేసారి. ఇంకా రేపు పొద్దున్న బాత్రూమ్ లో సమరశంఖం మోగించడమే. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫేమస్ పానీపూరి స్పాట్స్ ఇన్ అవర్ గుంటూరు ఎపిసోడ్స్ చేయాలా వద్దా అనేది మీరు చెప్పండి. ఇంత ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఎన్టీఆర్ సర్కిల్ బిఆర్ స్టేడియం పక్కనే పానీపూరి బండి. గుంటూరులో ఉన్న సగాని పైగా కలరింగ్ ఈ బండి గాడే ఉండిద్ది. ఇక్కడ ప్లేట్ 10 రూపాయలు 5 పానీపూరీలు ఇస్తాడు. ఇంకా టేస్ట్ విషయాన్ని వచ్చేసి నాకు మాత్రం బాగానే ఉంది అనిపించింది. సెకండ్ ప్లేస్ వచ్చేసి జేకేసీ కాలేజ్ రోడ్ చంద్రమౌళి నగర్ బిస్మిల్లా పానీపూరి పాయింట్. దాదాపు మన గుంటూరులో ఉన్న బలిసిన వాళ్ళు మొత్తం ఈడే వచ్చి పానీపూరి తింటారు. ఇక్కడ ప్లేట్ 30 రూపాయలు 8 పానీపూరీలు వస్తాయి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది, దాంట్లో మాత్రం కాంప్రమైజ్ లేదు. థర్డ్ ప్లేస్ లాలాపేట్ మూర్తి ఫ్యాషన్ బ్యాక్ సైడ్ పానీపూరి బండి. లాలాపేట్ లో షాపింగ్ చేసి అలసిపోయిన ప్రతి ఒక్కరు ఇక్కడే వచ్చి పానీపూరి తింటారు. ఇక్కడ ప్లేట్ 10 రూపాయలు 5 వస్తాయి పానీపూర్లు. టేస్ట్ విషయాన్ని వచ్చేసి నాకు అంతగా ఏం అనిపించలేదు. ఒకవేళ మీరు రెగ్యులర్ కస్టమర్ అయితే మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ఫోర్త్ ప్లేస్ సుద్దపల్లి డొంక ఫారూక్ మసీద్ పక్కనే పానీపూరి బండి. అనంతపేట అలీనగర్ సుద్దపల్లి డొంక. ఇక్కడ 3 ఏరియాల వాళ్ళు ఇక్కడ వచ్చి తింటారు అనుకుంటున్నా, తినరు, పార్సల్ తీసుకొని పోతారు. ఇక్కడ పార్సల్ ఎక్కువ, తినడం తక్కువ. ప్లేట్ 10 రూపాయలు 5 పానీపూర్లు వస్తాయి. టేస్ట్ బాగుండేది. మీరు రెగ్యులర్ కస్టమర్ అయితే దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి బ్రాడీపేట్ 4th లైన్ లో బాంబే చాట్. బ్రాడీపేట్ లో హాస్టల్స్ ఉన్న వాళ్ళందరూ ఇక్కడే వచ్చి పానీపూరి తింటారు. ఇక్కడ దరిద్రంగా ఉండిద్దని తెలిసి కూడా తింటారు. ఎందుకు తింటారు నాకు కూడా తెలియదు. ప్లేట్ 10 రూపాయలు 6 పానీపూరీలు వస్తాయి. పూరిలో జస్ట్ వాటర్ వేసి ఇస్తాడు. టేస్ట్ ఏమో అస్సలు బాగోదు. ఏంటి ఒప్పుకోవా? ఇగోనా?